హాయ్ అండి, మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ అండ్ ప్లాంట్స్ అండి. ఈరోజైతే పేలాల పిండి అండి. ఎప్పుడో చాలా సంవత్సరాల తర్వాత అండి పేలాల పిండి. ఇదైతే మళ్ళీ ఎక్కువగా మా చిన్నప్పుడు తొలి క్లాస్ రోజు ఎక్కువగా చేసేవాళ్ళండి. జొన్నలు ఉంటాయి కదా, అవి మా స్కూల్ కాడ ఒంగోలు దగ్గర అండి, జడ్పీ స్కూల్ పక్కనే ఉండేదన్నమాట. అక్కడ బఠానీలు అవి చేసే కాడ ఆ యొక్క పేలాల్లాగా వేసేవాళ్ళు అనమాట జొన్నల్ని. దాన్ని తీసుకెళ్ళి మిషన్లో వేసుకునేవాళ్ళు కొంతమంది. తర్వాత దాన్ని తీసుకెళ్ళి రోట్లో ఎండు కొబ్బరి, బెల్లం, యాలకులు వేసేవాళ్ళు. ఆ మూడేనండి. లేదంటే మా అమ్మగారు అయితే వీటిని చిన్నప్పుడు ఆ పేలాలు జొన్నల్ని పేలాలుగా వేయించేసేసి చక్కగా ఆ పేలాలని రోట్లో వేసి దంచి ఎండు కొబ్బరి, బెల్లం, మళ్ళీ యాలక్కాయలు వేసి చక్కగా అది ఎక్కువ రోజులు మాగబెట్టేవాళ్ళు అన్నమాట. అంటే ఎంత ఎక్కువ వేసుకుంటే అన్ని రోజులు స్టాక్ ఉండేదన్నమాట. 2-3 కేజీలు 4 కేజీలు అలా వేసేవాళ్ళండి. ఇంట్లో పిల్లలందరూ కూడా అసలు చక్కగా ఇష్టంగా తినేవాళ్ళు అన్నమాట. అది బలం కూడా అండి, చాలా బలము. ఇప్పుడైతే నాకైతే అవి ఏదీ లేవు, కానీ చాలా రోజుల తర్వాత ఇంటి దగ్గర పక్కన ఉన్న కొట్టుకు వెళ్తే అక్కడ దొరికినాయండి ప్యాకెట్స్ అయితే. మరి నేనైతే ప్యాకెట్ తెచ్చుకున్నాను. ఒక్కోటి 20 రూపాయలంట. ఇదిగోండి, ఒక్కోటి 20 రూపాయలంట ప్యాకెట్. నేనైతే 3 ప్యాకెట్లు తెచ్చాను, పేలాల ప్యాకెట్లు. అది టేస్ట్ చూద్దామండి ఎలాగుంటుందో ఏమో. అసలు మామూలుగా రియల్గా మనం చేసుకున్నాయి అయితే రోట్లో దంచుకున్నాయి చాలా టేస్ట్ ఉంటాయండి. ఇవి మరి టేస్ట్ ఎలాగుందో ఏమో, మరి కట్ చేసి మీకైతే చూపిస్తాను ఒక ప్యాకెట్ ఎలాగుంటుందో టేస్ట్. ఇది జొన్నలండి, జొన్నలు ఎక్కువగా వేపిస్తారు, జొన్న పిండిది. మరి ఒకసారి విందాం దీని గురించి. జొన్నలు బాగా పేలాలాగా వేయించేసేసి మరి కారం మిల్లు ఉంటుంది కదా, ఆ కారం మిల్లు దగ్గర వేయించేసి ఇంటికి తెచ్చుకున్నాక రోట్లో కానీ మిక్సీలో కానీ మనం ఎండు కొబ్బరి, మరి చిత్తూరు బెల్లం అయితే ఇంకా చాలా బాగుంటుందండి. దాంట్లో సాల్ట్ కలవదు, అది స్వీట్ ఎక్కువగా ఉంటుంది బెల్లం. మళ్ళీ యాలక్కాయలు 3 యాడ్ చేసామంటే దీంట్లో టేస్ట్ చాలా బాగుంటుంది. ఎన్ని రోజులైనా కానీ, ఎక్కువ రోజులైనా నిల్వ ఉంటుంది. నిల్వ ఉన్న కొద్దీ రోజు రోజుకి టేస్ట్ ఎక్కువ బాగుంటుంది అన్నమాట. కట్ చేసి చూపిస్తాను మీకు ఒకటి. ఇదైతే 250 గ్రాముల ప్యాకెట్ అండి ఇది. చూద్దాం టేస్ట్ ఎలాగుందో ఏంటో, స్వీట్ సరిపోయిందో లేదు చూద్దాం మనం దీన్ని. స్వీట్ అయితే సరిపోయిందండి. ఇది పంచదారతో చేసినట్టున్నారు. బెల్లం అయితే ఇంకా చాలా బాగుండేది. ఏదైనప్పటికీ రెడీమేడ్గా కొన్నాం కాబట్టి ఇంకా తినాలి తప్పదు. పంచదార వేసినట్టున్నారు, పంచదార తగులుతుంది పలుకులు. అయితే దీంట్లో యాలక్కాయలు లేవు, ఎండు కొబ్బరి కూడా లేదన్నమాట. కావాలంటే దీంట్లో మనం యాలక్కాయలు, ఎండు కొబ్బరి, కొంచెం జస్ట్ బెల్లం మరి యాడ్ చేసుకోవచ్చు మిక్స్ చేసి. మొత్తానికైతే బాగుందండి పిండి అయితే. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ తొలేకాసు రోజు ఈ పేలాల పిండిని మరి చూడటం, ఈ రీతిగా తెచ్చుకోవటం నాకైతే చాలా ఇష్టం అండి. ఇది చిన్నప్పుడు మా అమ్మగారు చేసేవాళ్ళు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళని మీరు ఎంతమంది చిన్నప్పుడు ఈ యొక్క పేలాల పిండి అండి, మరి ఈ యొక్క తొలేకాసు రోజు చిన్నప్పుడు మీరు ఎవరన్నా ఈ యొక్క పేలాల పిండి తిన్నవాళ్ళు ఏంటంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. మాగిన కొద్ది అండి, ఎక్కువ రోజులు ఉన్న కొద్దీ మాగిన కొద్దీ టేస్ట్ బాగుంటుందన్నమాట. మీకు దొరికితే ఈ పిండి మరి తెచ్చుకుని తినడానికి ట్రై చేయండి. మన వీడియో కానీ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.